జర్నలిస్ట్ పూల విక్రమ్ గారు ఉన్నారు. అయితే అత్యున్నత న్యాయస్థానంపై కుట్ర జరుగుతోంది అంటూ రంజన్ గొగోయ్ వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపుతోంది. ఆయనపై వచ్చిన వ్యక్తిగత ఆరోపణలను ఎలా చూడాలి, దీనిపై విక్రమ్ పోల గారు ఏం చెప్తారో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, మనం ఒక వార్త చూస్తున్నాం నిన్నటి నుంచి అత్యున్నత న్యాయస్థానం మీద. అంటే దేశంలో అత్యున్నత పదవులు రెండున్నాయి, ఒకటి ప్రధానమంత్రి, ఒకటి చీఫ్ జస్టిస్. సో చీఫ్ జస్టిస్ ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని రంజన్ గొగోయ్ చెప్పడం ఎలా చూస్తారు దీన్ని? ఇది ఒక అసాధారణమైనటువంటి పరిణామం అండి. ఇప్పటి వరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పైన ఇటువంటి నేరారోపణ రావటం అనేటువంటిది ఇదే ప్రప్రథమం. ఇది అంటే రంజన్ గొగోయ్ గారి గురించి వ్యక్తిగతంగా మనందరికీ తెలుసు. ఆయన ఒక నిబద్ధత, ఆయన ఒక నిజాయితీ, ఆయన ఒక ముఖ్యమంత్రి కుమారుడైనప్పటికీ ఆయన సింప్లిసిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా అంటే రంజన్ గొగోయ్ గారి గురించి ఈరోజు మనం ప్రత్యేకంగా ఈరోజు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం, అంటే ఒక జ్యుడిషియల్ యాక్టివిజం అనేటువంటిది దేశంలో చాలా తీవ్రంగా ఉన్నది. అనేక కేసులు, చాలా కీలకమైనటువంటి కేసులు విచారిస్తున్న సమయంలో ఇటువంటి ఆరోపణలు వారి మీద రావటం అదే చెప్పుకున్నారు. అయితే ఆయన ఒక మాట అన్నారు, దీనికి బెదిరిపోను, నేను నా కాల పరిమితి ఉండేంత వరకు కూడా నేను ఈ స్థానంలో ఉంటాను, ఆ కేసులు టేకప్ చేస్తాను అనేటువంటి మాట అన్నారు. అయితే దీని వెనక పెద్ద శక్తి ఉన్నది, పెద్ద కుట్ర ఉంది అనేటువంటిది మనకి అంటే చాలా తేలిగ్గా అర్థమవుతానే ఉంది. దీని వెనుక ఉన్న ఏదో ఒక రాజకీయ కుట్ర ఉంది అనేటువంటిది ఉన్నది. సరే, ఒక ఆరోపణ వచ్చింది కాబట్టి ఆరోపణని ప్రజలకు కూడా తేటతెల్లం కావాలి, ఏం జరిగింది, ఏంటి, ఈ కుట్ర వెనుక ఎవరున్నారు అనేటువంటిది కూడా జరిగింది. అంటే మన దేశంలో ఏంటంటే ఎవరికైనా కూడా న్యాయ వ్యవస్థ ఒకేలాగా పనిచేయాలి. కాబట్టి ఇందిరా జైస్వాల్ అని ఆమె ప్రముఖ న్యాయవాది, వారు కూడా ఒక మాట అన్నారు, అంటే ఒక న్యాయ ప్రక్రియ అనేటువంటిది జరగాలి అనేటువంటి మాట అన్నారు. కాబట్టి ఆ న్యాయ ప్రక్రియ జరిగితే దీని వెనక ఎవరున్నారు అనేటువంటిది ఒకటి వస్తుంది. సరే, ఇప్పటికే ఒక ధర్మాసనం వేశారు, త్రిసభ్య ధర్మాసనం వేశారు. అందులో రంజన్ గొగోయ్ గారు కూడా ఉన్నారు. ఆయన ఉండటం పట్ల కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆయన ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా ఆ ధర్మాసనం ఏంటంటే దీని మీద ఈ ఆరోపణల వెనక నిజాలను నిగ్గుదేల్చాలి, దీని వెనక ఎవరున్నారనేటువంటిది తెలియాలి. ఎందుకంటే ఈరోజు సామాన్యుడికి దేశంలో బేసిక్గా ఆయన ఉన్నా కూడా ఒక 10 minutes ఆయన వివరణ ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. సో దానికి కూడా తప్పుపడుతున్నారు. అదే తప్పుపడుతున్నారు. ఆయన త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేసినప్పటికీ ఆయన కాసేపు ఉండి మీరు అన్నట్లుగా వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు దాని మీద ఇంకా మొదలు పెట్టాలి, అంటే విచారణ మొదలు పెట్టలేదు. అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ప్రధానంగా ఇవాళ సామాన్యుడికి కేవలం ఏంటంటే ఒక న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది. మనం చూసాం దేశంలో అన్ని వ్యవస్థల పట్ల కూడా నీలి నీడలు కమ్ముకునేటువంటి పరిస్థితి, దాని మీద రాజకీయాల ప్రభావం, రాజకీయవేత్తల ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థల మీద కూడా నీలి నీడలు పరుచుకున్నటువంటి పరిస్థితి ఉన్న సమయంలో కేవలం ఏంటంటే సామాన్యుడికి ఏకైక మార్గం అంటే సుప్రీంకోర్టు అనేటువంటిది ఒకటి మనకి అర్థమవుతుంది. అదేవిధంగా ఇటీవల కాలంలో కొన్ని కేసులు కూడా వాళ్ళు పరిష్కరిస్తున్న తీరు, ఎన్నికల కమిషన్ ఆదేశిస్తున్న తీరు, అదేవిధంగా సిబిఐలో లుకలుకలు వచ్చినప్పుడు న్యాయస్థానం ఏ విధంగా స్పందించింది, ఇవన్నీ గమనిస్తూ ఉంటే ఒక పద్ధతి ప్రకారం అంటే న్యాయ వ్యవస్థ నైతికతను కూడా దెబ్బతీసేటువంటి పరిస్థితి ఉన్నది. ఇది చాలా దురదృష్టం. ఏంటంటే ఇవాళ మన రాజకీయ పార్టీలు, రాజకీయ నేతల వాళ్ళ యొక్క వివాదాస్పదమైనటువంటి అంశాల గురించి చర్చించాల్సింది పోయి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థల గురించి మనం చర్చించుకోవాల్సినటువంటి దుర్గతి పట్టడం అనేది చాలా బాధాకరం. అయితే దీని వెనక ఎవరున్నారు, ఎందుకు చేశారు, దాని కారణాలు ఏంటి అనేటువంటిది బయటకు రావాల్సిన అవసరం కూడా ఉన్నది. కాబట్టి దీని మీద ఆ న్యాయ ప్రక్రియ అనేటువంటిది ఒకటి జరగాలి. వాస్తవాలు బయటకు వస్తేనే ప్రజలకు కూడా ఎవరు ఉన్నారు, ఏమిటి, రంజన్ గొగోయ్ గారు నిజంగానే అటువంటి పని చేశారా, ఇటువంటి అన్ని బయటకు వస్తాయి. కాబట్టి ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది, సార్ నాకు ఇంత ఆస్తి ఉంది, నాకు ఇంతవరకు నేను చూపించుకోగలను, సో నా ఆస్తికి సంబంధించి, నా డబ్బుకు సంబంధించి నన్ను ఎవరు క్వశ్చన్ చేసే ఇది లేదు, సో నా పరువు మీద నా దెబ్బ కొట్టాలి అని చూస్తున్నారు. సో అందుకే ఇటువంటివి తెర మీదకి తీసుకొస్తున్నారు. న్యాయమూర్తులు కోరుకునేది పరువు ప్రతిష్టలే, సో దాని మీదే దెబ్బ కొట్టాలని చూస్తున్నారు అని అంటున్నారు. స్వప్రయోజనాల కోసం ఇటువంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబ్ అంటారు? అదేనండి, ఇది అందుకని అసాధారణం అని అంటున్నాను.
ఎందుకంటే ఇవాళ ప్రజలకి నమ్మకం ఉన్న ఏకైక వ్యవస్థ మీద కూడా దాడి చేయడం అనేటువంటిది అమానుషం, అది ఊహించినది. కాబట్టి ఈ రంజన్ గొగోయ్ గారి గురించి ఈరోజు మనం చెప్పాల్సింది అంటే దేశం యావత్తు అందరికీ తెలుసు, దాదాపుగా న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి వాళ్ళే కాకుండా అందరి సామాన్య ప్రజలకు కూడా తెలుసు ఆయన ఇంటిగ్రిటీ కానివ్వండి, ఆయన సింప్లిసిటీ కానివ్వండి. ఆయన ఒక ముఖ్యమంత్రి కుమారుడిగా ఉండి కూడా ఆయన అత్యున్నత స్థానానికి వెళ్ళి కూడా ఆయన చెప్పారు, ప్యూన్ కంటే కూడా నాకంటే ఎక్కువ వెనకేసుకుంటాడు, నాకు ఉన్న ఆస్తులు ఏంటి అనేటువంటిది చెప్పారు. ఇవాళే కాదు, అంటే మనం చూసాము దాదాపు 1-2 ఏళ్ళు అవుతున్నట్టుంది, 4 న్యాయమూర్తులు బయటకు వచ్చి అప్పుడు దీపక్ మిశ్రా గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నారు. అంటే కోర్టు పరిధిలో అంటే న్యాయ వ్యవస్థలో రాజకీయ జోక్యం ఏదో, వేరే అదృశ్య శక్తుల జోక్యం ఏదో ఉన్నది అనేటువంటిది మనకు చాలా స్పష్టంగా అప్పుడే తేలింది అది. కానీ ఈరోజు ఏంటంటే ఇవాళ చాలా కీలకమైనటువంటి కేసులు సుప్రీంకోర్టు ముందుకు రాబోతున్నాయి. కాబట్టి ఈ సమయంలో ఏంటంటే ఒక నైతికతని దెబ్బతీస్తే, అవన్నీ న్యాయ వ్యవస్థ ప్రతిష్టకు మంటగలిపితే ప్రజల్లో కూడా ఒక అనుమానాలు, అపోహలు, వాళ్ళు ఇచ్చే తీర్పులు పట్ల అనుమానాలు, అపోహలు ఉండేటువంటి అవకాశం ఉంటుందని ఇటువంటిది చేశారు. ఇది చాలా దురదృష్టం. న్యాయ వ్యవస్థను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది, ప్రజలు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని మీద ఒక న్యాయ ప్రక్రియ జరిగి దీని వెనక వాస్తవాలు బయటకు వస్తే తప్ప ప్రజలకి తేటతెల్లం అవుతుంది. కాబట్టి ఒక చీఫ్ జస్టిస్ మీద ఇలాంటి ఆరోపణలు రావడం ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది అని అనుకుంటున్నారు? అంటే దీంట్లోకి సహజంగానే రాజకీయాలు పులుముకుంటాయండి. కొంతమంది ఆయనకు అనుకూలంగా మాట్లాడచ్చు, కొంతమంది వ్యతిరేకిస్తా మాట్లాడచ్చు. అందుకే చెప్తున్నా, ఇందులో ఏంటంటే ఒకటైతే ఒక బురద చల్లారు కాబట్టి దాన్ని, అంటే ఇప్పుడు మనం మామూలు నానుళ్ళు అంటాం కదా, బట్ట కాల్చి ముఖాన్ని వేస్తారు అని అంటారు, ఆ టైపులో జరిగింది ఇది. కాబట్టి దీనిని తుడుచుకోవాల్సిన బాధ్యత మళ్ళీ వాళ్ళ మీద ఉన్నది. కాబట్టి ప్రజల్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉండటంలో తప్పేం లేదు. కొంతమంది ఇప్పటికే ఆల్రెడీ మాట్లాడుతున్నారు కదా, త్రిసభ్య ధర్మాసనాన్ని ఏ విధంగా తను ఉన్న ధర్మాసనంలో తానే ఎలాగ తీర్పిస్తారు అనేటువంటి అభిప్రాయం కూడా అప్పుడే మొదలు పెట్టేశారు. కాబట్టి ఇవి ఏంటంటే ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా ప్రజల్లో చర్చ జరగాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇది చర్చ జరగాలి, వాస్తవాలు బయటికి రావాలంటే న్యాయ ప్రక్రియ అనేటువంటిది జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజల్లో చర్చ జరగడంలో తప్పు లేదు. అదేవిధంగా భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతాయి. ఆ భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనటువంటి వాటిల్లోనే వాస్తవాలు బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ప్రజలు కూడా ఏంటి వాస్తవాలని తెలుసుకోగలుగుతారు. అంటే కీలకమైన తీర్పులు ఉన్నాయి వచ్చే వారంలో. సో ఆ తీర్పులకు సంబంధించి నిలువరించడానికి ఇటువంటి అభియోగాలు వస్తున్నాయి అనేది ఒక వార్త. దీన్ని ఎంతవరకు పరిగణలోకి తీసుకోవాలంటారు? ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఆ తీర్పులు ప్రభుత్వాల మీద చాలా ప్రభావితం చేస్తూ ఉంటాయండి. ఇప్పుడు కొన్ని కేసులు ఉన్నాయి. అంటే ఇప్పుడు పౌరసత్వ బిల్లు ఉన్నది, పౌరసత్వ బిల్లు మీద విచారణ జరగబోతున్నది. అట్లాగే అనేకం, ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా ఇటీవల మనం చూసాము, సుప్రీంకోర్టు చాలా తీవ్ర స్థాయిలో వాళ్ళ యొక్క విధులను, బాధ్యతల్ని గుర్తు చేసేటువంటి పరిస్థితి. అట్లా 1 కాదు 2 కాదు. అంటే సుప్రీంకోర్టు ప్రతి దాంట్లో కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎందుకు కలుగుతున్నది అనేటువంటిది. వాళ్ళు చాలామంది ఏమంటారంటే జ్యుడిషియల్ యాక్టివిజం పెరిగిపోయిందని అంటారు. కానీ ఆ జ్యుడిషియల్ యాక్టివిజం ఎందుకు పెరుగుతున్నది? ప్రభుత్వాలు విఫలమవటం మూలాన జ్యుడిషియల్ యాక్టివిజం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే ప్రజలు తమకు న్యాయం జరగలేదనుకుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే కోర్టు తలుపులు తడతారు. కోర్టు తలుపులు తట్టినప్పుడు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత న్యాయ వ్యవస్థ మీద ఉన్నది. ఇవాళ మనకి రాజ్యాంగంలోనే ఉన్నది. సుప్రీంకోర్టు మనది ప్రజాస్వామ్యం అండి. ప్రజాస్వామ్యంలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటారు. ఒకళ్ళు తప్పు చేస్తే ఇంకోళ్ళు సరి చేసేటువంటి మెకానిజము మనకి ఇన్హెరెంట్గా ఇన్బిల్ట్గా ఉంది రాజ్యాంగంలోనే. కాబట్టి వాళ్ళ న్యాయ వ్యవస్థకి అన్నింటిలో జోక్యం చేసుకోవాల్సిన ఉన్నది, వాళ్ళకి ఆ బాధ్యత ఉన్నది. అది రాజ్యాంగం కల్పించింది. రాజ్యాంగంలో స్వతంత్ర వ్యవస్థగా ఏర్పడినటువంటి న్యాయ వ్యవస్థ ప్రజలకి యొక్క ప్రయోజనాలను పరిరక్షించడంలో ముందుంటుంది. కాబట్టి ఆ వ్యవస్థ కొన్నింటిలో, అంటే సుప్రీం ఏంటంటే దేశంలో పార్లమెంటుదే సుప్రీం, కానీ ఆ పార్లమెంట్లో చేసినటువంటి చట్టాలని రివ్యూ చేసేటువంటి బాధ్యత, సమీక్షించేటువంటి బాధ్యత కానివ్వండి, అధికారాలు కానివ్వండి న్యాయ వ్యవస్థకు ఉన్నాయి. కాబట్టి అయితే ఏంటంటే ఇది న్యాయ వ్యవస్థ ఇటువంటి రివ్యూస్ చేయటం, సమీక్షలు చేయటం, తీర్పులు ఇవ్వటం కొంతమందికి రుచించకపోవచ్చు, అధికారంలో ఉండే వాళ్ళకి రుచించకపోవచ్చు. కాబట్టి దీని వెనక ఎవరున్నారు అనేటువంటిది మనం ఇప్పటికిప్పుడు మనం జడ్జి చేయలేము. కాబట్టి ఇది జరగాలి, ఇది ఒక ఏంటంటే ఇన్వెస్టిగేషన్ జరగాలి, ప్రక్రియ అనేటువంటిది పూర్తి కావాలి. దీని వెనక ఎవరున్నారని, ఇప్పుడు ఎవరైతే ఆ మహిళ
ఆరోపణలు చేశారో ఆ మహిళకి మీద కొన్ని కేసులు ఉన్నాయి. ఆమెకు అసలు సుప్రీంకోర్టులో ఏ విధంగా ఉద్యోగం ఇచ్చారు, ఎవరు ఇచ్చారు అనేటువంటిది కూడా ఇప్పుడు వస్తూ ఉంటుంది కదా. కాబట్టి దీనికి ఏమన్నా రాజకీయ ప్రేరేపితమైనటువంటి కారణాలు ఉన్నాయా, ఇతరత్ర ఏమున్నాయి అనేటువంటిది తెలియాలి. మనం ఇప్పటికిప్పుడు మనం జడ్జి చేయలేం, జడ్జి చేయడం కూడా మంచిది కాదు అది. కాబట్టి అసలు ఇది దురదృష్టకరం. అసలు న్యాయ వ్యవస్థ గురించి చర్చించడం కూడా అది మంచిది కాదు, కానీ అనివార్యమైంది. ఇవాళ ఎందుకు వచ్చింది, ఇవాళ ఎవరు ఇటువంటి ఆరోపణలు ఉన్నప్పుడు కొన్ని వార్తా సంస్థలు, కొన్ని వెబ్సైట్స్, వైర్ లాంటి పేరున్నటువంటి వెబ్సైట్స్ రంజన్ గొగోయ్ గారిని అడిగారు, మీ మీద ఇటువంటి ఆరోపణలు వచ్చినాయి, మీరు ఏ విధంగా స్పందిస్తారన్నది. ఇది కొత్తగా వచ్చింది కాదు, చాలా నెలల క్రితం ఇది వెలుగు చూసింది. వాళ్ళు ఇచ్చినప్పుడు అప్పుడు రంజన్ గొగోయ్ గారు ఆయన స్పందిస్తా, ఆయనకి త్రిసభ్య కమిటీ ధర్మాసనం ఏర్పాటు చేయడం ఇవన్నీ జరిగినాయి. కాబట్టి సమాచారం ఉన్నది, సమాచారం చాలా కాలం క్రితమే ఉన్నది, కానీ దీన్ని స్పందించడానికి వార్తా సంస్థలే ప్రయత్నించినాయి. కాబట్టి దీన్ని వెలుగు అంటే వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. కాబట్టి వార్తా సంస్థలు కూడా చేసినాయి. కాబట్టి మనం కొంత పరిధి మేరకు దీన్ని చర్చించాలి, కానీ మనకి జడ్జిమెంట్ ఇవ్వడం అనేటువంటిది మంచిది కాదు. అంటే జంప్ ఇన్ టు కన్క్లూజన్స్ అనేటువంటిది మంచిది కాదు. బట్ ఇన్వెస్టిగేషన్ జరగాలి తేటతెల్లంగా. దీని వెనక ఎవరున్నారు, ఏ శక్తులు ఉన్నాయి. ఆయన అన్నారు కదా ఒక శక్తి ఉందన్నారు, ఆ శక్తి ఏమిటి అనేటువంటిది బయటపడాల్సిన అవసరం. రైట్, షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కర్ణాటక